మీకు పెన్షన్ ఇవ్వాలి కదా, 3వ తారీఖు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా సచివాలయంలో. మీకు అసలు పెన్షన్ ఇచ్చారా? అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఇస్తామన్నారు? లేకపోతే అసలు మళ్ళీ ఏమైనా వాలంటీర్లు ఏమైనా మీ దగ్గరికి వస్తున్నారా? పింఛన్ ఇచ్చేది తెలీదు, ఈ ఎగదెంగేది తెలియట్లా. చంద్రబాబు నాయుడు అసలు ఈయన ఏమంటున్నాడు, అదేమంటే మేము సచివాలయం ద్వారా పోయి తెచ్చుకోండి, మీకు వాలంటీర్లు ఇవ్వాలని సిద్ధాంతమే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ఇంటింటికి పోయి తెచ్చుకునేది ఆడపిల్లలు ఎవడెవడో లంచకాళ్ళు ఉండారని కూడా చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఏ జామున 10 గంటలప్పుడు పోతున్నారు, 1 గంట అప్పుడు పోతున్నారు, భర్తను వదిలిపెట్టి పోతున్నారు, పెళ్లి కాని వాళ్ళు కూడా పోతున్నారు. మీకు ఏమి ఆదాయం ఉందనో లేకపోతే పక్క సైడ్ వాళ్ళతో ఉందని చెప్పని పవన్ కళ్యాణ్ అంటాం. చంద్రబాబు నాయుడు కొడుకు ఏమన్నా మీకు పింఛన్లు మేము ఏరే వాళ్ళకి ఏమి ఇవ్వము, ఈసారి గెలిచినా మేము టీడీపీ వాళ్ళకే ఇచ్చుకుంటాము, వైసీపీ వాళ్ళకి ఇవ్వము అనేమో చంద్రబాబు నాయుడు లోకేష్ అన్నాడు. ఈ విధంగా వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకే బాస కుదరినప్పుడు వాళ్ళు పరిపాలన ఏం చేస్తారు? అసలు కాకి గుడ్లలో కోవెలు పెట్టే కోవెల మాటలు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. కళ్ళు మోస్తా, ఒక కన్ను మోస్తాడు, ఒక కన్ను తెరుతాడు. పురంధేశ్వరం ఉంది, నెత్తిని చేయి పెట్టుకుంటుంది. మళ్ళీ బావ పెట్టుకున్నట్టు కన్ను మొత్తే ఏమో చేయి పెడుతుంది నెత్తిన. ఈయనేమో చేయి ఏమో జులుపుతాడు. ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి బకాయిలో డబ్బులు లేవు, ఒట్టి మా నిందని వేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఈ ఊళ్ళో ప్రజలు ఏమన్నా జలబుట్టిన వాళ్ళు అందరూ ఏమన్నా దాంట్లో డబ్బులు లేవు, చంద్రబాబు నాయుడు ఈ ఏమైనా చెప్తున్నారు అని ఈ విధంగా అంటున్నారు. బరిలకి అతనికి ఏం సంబంధం లేదు, వాళ్ళు ముగ్గురు ఒకటేను, అంతకాడికి మించిన వ్యవహారం ఏం లేదు. వాళ్ళకి ఏ వ్యవహారం కూడా తెలియదు, అసలు మైండ్ పోయింది వాళ్ళకి. కానీ తాత ఒక మాట తాత, ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు చూసాడు ఎండలు ముదిరిపోయినాయి కదా, మీరు ఎలా ఉంటుంది ఇప్పుడు చూస్తే? ఇప్పుడు మీరంటే ఓకే, ఇప్పుడు నడవలేని అవాతాతలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అసలు వాళ్ళ పరిస్థితి రేపు ఎలా ఉండబోతుంది? వాళ్ళల్లో ఒక్క శాలిటీ పైన చంద్రబాబు నాయుడు కొడుకు కానీ, చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళకి మట్టికి వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉరిసి చేయాల్సిందే, తప్పదు. కాళ్ళకి ఉసురు తగిలిద్దంట. ఉసిరే కాదు, ఉరిసిచ్చే కూడా వేపియాల్సి వస్తుంది. ఆ పెద్దలే ఉరిసిచ్చే వేస్తారు, శిక్ష పడేతడికి చేస్తారు ఈ పెద్దలే. ఎందుకు ఈ పాపం అంతా అసలు ఎవరిది అంటావు? అయితే చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? మరి జగన్ గెలుస్తాడు అయితే? జగన్ గెలిచేది గెలుతున్నానే వాళ్ళకి దగుట్లు 166 సీట్లు. ఇప్పుడు కానీ తాత అసలు ఒక మాట చివరి చెప్పి, ఈ వాలంటీర్లు భయపడుతున్నా అంటావు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఏమి అంటలేదు పాపం. వాలంటీర్లు మామూలు సైలెంట్గా ఇస్తున్నారు, డబ్బులు పద్ధతి ప్రకారం తెచ్చుకుంటున్నారు, ఇస్తున్నారు. వాళ్ళ మీద పడి ఏడిచేది ఎందుకు? నువ్వు కూడా ఇచ్చుకో, సైలెన్స్గా ఉండు. నువ్వు కూడా అయ్యా నాకు కూడా ఏపీమని వాలంటీర్లను పట్టుకో, వేపించుకో. చేత కాకుండా నువ్వు తపాల బాగా కొన్ని ఎత్తిన బోర్లు తీసుకుంటే ఏం లాభం?